హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మై నేమ్ ఇస్ రామ్. వెల్కమ్ టు మై రిపోర్ట్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఇంపార్టెంట్ అప్డేట్ చెప్పబోతున్నానండి. అదే అఖండ మూవీ రిలీజ్ డేట్. ఇది చెప్పాలి అంటే ఈ సమస్య సానుకూలంగా పరిష్కారం అయిపోయిందా లేదా అని తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు వరకు ఫ్యాన్స్ కానీ లేకపోతే కొంచెం ఈ అఖండ మీద అభిమానం ఉన్న వాళ్ళందరూ కూడా దిల్ రాజు గారు తిట్టేసుకున్నారు. బట్ దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు కలిపి ఈ ఇష్యూని సెటిల్మెంట్ చేశారు దిల్ రాజు గారు ఆఫీస్లో ఈరోజు. అయితే ఈ విషయం చెప్పడానికి ఆనందంగానే ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఆ సినిమా చూసే అభిమానులు నేను ఒకను కాబట్టి. అయితే దిల్ రాజు గారు ఓవర్సీస్గా మొత్తం ఈ సినిమాని ఎక్కడ బయర్స్ ఉన్నారో, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో వాళ్ళందరినీ సెటిల్ చేస్తూ, చాలామంది డిస్ట్రిబ్యూటర్ని చేంజ్ చేస్తూ, దిల్ రాజు గారు అయితే నైజాం హక్కులే కాకుండా వైజాగ్ అంటే విశాఖపట్నం హక్కులను కూడా తీసుకున్నారనేసి వినికిడి. అలా తీసుకుని సినిమాని ఏకగ్రీవంగా ఆయన, సురేష్ బాబు గారు కలిపి రిలీజ్ చేస్తున్నారు. అయితే దీంట్లో ఇప్పుడు 14 రీల్స్ యొక్క పాత్ర అయితే చాలా వరకు తగ్గిందనేసి ఇండస్ట్రీ వర్గాల టాకు. ఇండస్ట్రీ వర్గాలని కాదండి, విషయం అదే ఫైనల్గా అయితే మాత్రం. అయితే ఏదేమైనా కానీ బాలయ్య బాబు గారి చొరవతో ఈ సినిమా అయితే రిలీజ్కి అయితే వచ్చేసింది. బట్ రిలీజ్ డేట్ ఎప్పుడు అని అంటే ఈరోజు రిలీజ్ డేట్ని కొంచెం 17వ తారీఖు అయితే పోస్ట్పోన్ చేద్దాం అనుకుంటున్నారు. అది కూడా కాకపోతే 19కి వెళ్తారు. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటంటే 17వ తారీఖున మోగ్లీ ఉంది. అదేంటి మోగ్లీ చిన్న సినిమా కదా, మోగ్లీ మీద కూడా మనం తగ్గాలా అనుకుంటే యాక్చువల్లీ ఇప్పుడు విశ్వప్రసాద్ గారు చాలా మంచి పెద్ద నిర్మాతగా ఉన్నారు కాబట్టి, విశ్వప్రసాద్ గారు తీసేసుకున్న నిర్ణయం కాబట్టి ఇప్పుడు సడన్గా ఆయన్ని డేట్ మార్చమంటాం కుదరదేమో. మరి దిల్ రాజు గారు అండ్ బాలయ్య బాబు గారు, బోయపాటి సీని గారు వీళ్ళ విశ్వప్రసాద్ గారిని అడిగారు అని అయితే టాక్ వచ్చింది. మరి అడిగిన దానికి ఆయన ఏ విధమైన సమాధానం చెప్పారు? ఒకవేళ చెప్తే మోగ్లీ డేట్ని మార్చుకుని అఖండ 2 17వ తారీఖున రావచ్చు, అదర్వైజ్ 19వ తారీఖున రావచ్చు. ఈ 2 డేట్లు కాకపోతే ఈ సంవత్సరంలో సినిమా రిలీజ్ కష్టం, ఎందుకంటే ఈ సంవత్సరంలోనే మళ్ళీ అవతార్ 2 కూడా ఉంది. అది ఓవర్సీస్లో బాగా కలెక్షన్ చేస్తుంది, అది కూడా కొంచెం ఇబ్బందికరమైన విషయం కాబట్టి. సో ఈ 2 డేట్లు కన్ఫర్మ్ అనేసి ఈరోజు ఇప్పుడు వచ్చిన అప్డేట్ అండి. మరి చూడాలి మరి ఈ అప్డేటు ఎంతవరకు ప్రేక్షకులను అలరిస్తుందో.